సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాంబాబు. బాగున్నారు సార్? బాగున్నాను. ఒక 1000 రూపాయలు ఇవ్వండి. లేవయ్యా. ఏంటంటే మీరు బయట ఎక్కడ తిరగండి ఎక్కడ దొరలండి, నాకు సంబంధం లేదు. రాత్రి 9 అవగానే లోపలికి రావాల్సిందే. ఎందుకు? ఎందుకంటే తాళం వేసేది గేట్ కి. మరి మేము గేట్ దూకురండి. లేకపోతే ఒక 1000 రూపాయలు ఇవ్వచ్చు కదా. ఇదిగో మేడం. ఆగో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే అడిగినప్పుడు ఇదిగో నువ్వు ఎక్కడ పెడితే అక్కడ పెట్టి బండి తేడాలు వచ్చేస్తాయి. అర్థమైందా? ఏమండి ఏమండి? అబ్బా జారిపోండి. రండి సార్ రండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక్క 10 రూపాయలు అడుగుతున్నాను కదరా, పిల్లి మొక్క వేసిన నాలుగు వెళ్ళిపోతావా? ఈ రోజు గీడే మనకు ఆహారం. యారా అపార్ట్మెంట్ లో మాసిన బట్టలు మాసినట్టుగా మడత పెట్టి ఇచ్చేస్తాను వాడుగా. ఎంత ఉతికి ఇస్త్రీ చేసి ఇచ్చినా వాళ్ళు ఇచ్చే $1,000 అవుతాయిటండి. సరేగానే జతకి ఎంత ఎత్తనవా? 20 ఎత్తనానండి. అంతేనా? ఎప్పుడు రుద్దుకోవడమే బాగుపడవరా నువ్వు. ఓ 30 అయ్యి. అబ్బా మీరు గొప్ప దేవుళ్ళడి బాబు. మరే ఆ పైప్ అది నాది. నువ్వు దేవుడు కాదురా, ఈ అపార్ట్మెంట్ కే దరిద్రానివి. అబ్బా నాటుకోడ్లో కొంది. ఆహా సుందారి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికి. రాంబాబు రే రాంబాబు. ఎవడి వరణ పెట్టా? ఓ సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. బోని కొట్టాను సార్. అబ్బా నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి నాకు. నా మీద ఎవడంటే కంప్లైంట్లు ఎత్తాడు? నీ మీదే. కొట్టారులే ఫుల్. ఎక్స్ట్రా పని చేస్తే డబ్బులు అడగరా? ఏంటండి ఎక్స్ట్రా పని చేస్తే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి. అంత కష్టమైతే చెప్పండి, పని అక్కడ చేస్తారు, పేమెంట్ మీ దగ్గర అడుక్కుంటాం. అబ్బా అంత భాగ్యం మాకు అవసరం లేదులే. అంత భాగ్యం మాకు అవసరం లేదన్నప్పుడు పీకడానికి వెళ్ళడట. సాయంత్రం 1000 రూపాయలు. అమ్మో ఎవడా నువ్వు? సాక్స్ అమ్మేవాడువా పేపర్లు కొనేవాడువా? ఏదైతే 10% కమిషన్ నాకు ఇయ్యాల్సిందే. నీ పేరు రాంబాబేనా? Yes. నా పేరు శ్రీ సీతారత్నం గారు మేనలుడిని. బాబు నువ్వా? నీకోసమే వెయిటింగ్ బాబు, నీకోసమే వెయిటింగ్. ఒక్క నిమిషం బాబు, ఇదిగోండి తాళాలు గుర్తే. నీకు కొంచెం కొంచెం ఎక్కువే బాబు. ఏం చేయమంటారు బాబు, ఏం చేయమంటారు? ఈ అపార్ట్మెంట్ అందరూ డిపెండెంట్స్, నేను ఒక్కనే ఇండిపెండెంట్. ఆధార్ కార్డు లాగా అందరూ నా మీద ఆధార్ పెట్టినోలే. నేను ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే మొత్తం అపార్ట్మెంట్ అల్లుకోవాలి అయిపోద్ది. సూపర్ రాంబాబు, నీ ఎనర్జీ నాకు బాగా నచ్చింది. సాయంత్రం కనబడు, ఇద్దరం కలిసి ఎనర్జీ డ్రింక్ చేద్దాం. ఓకేనా? ఎనర్జీ డ్రింక్. ఓకే ఓకే సార్. Cheers. సార్ నేను ఇలా తాగడం మొదటిసారి అండి. ఇంకెలా తాగుతావు? ఇలాగా తాగితే వచ్చిన కిక్కే వేరేపా. రాంబాబు ఏంటి బాబు? నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలయ్యా. అందుకేగా ఈ కుక్క బిస్కొట్లో. యు ఆర్ సో క్యూట్ రాంబాబు. మరి రాంబాబు అంటే ఏంటనుకున్నారంటే ప్రశ్నకి ముందు జవాబు, పనికి ముందు పేమెంట్ తీసుకున్నాడే రాంబాబు. ఓహో, అయితే మిగతాది కూడా. కానీ ఈ అపార్ట్మెంట్ లో ఉన్న గుంటల డీటెయిల్స్ కావాలి అంతే కదా? మామూలు గుంటలు నానేటి చేసుకుంటాను, రిచ్ గుంటలు కావాలి నాకు. మరి నాకేటి 1+1 2 ఫుల్స్. ఏంటి ఎలాంటి అంటే? అయితే ఓకే చెప్తానండి. ఈ అపార్ట్మెంట్ లో ఫ్లోర్లు 6, ఫ్యామిలీలు 25, సౌండ్ పార్టీలు 15, అల్ట్రా సౌండ్లు 10. ఏమంటే టీటీఎస్ మాత్రం ఒకటి ఉంది. ఇదే కావాలి. సీరియల్ హీరోయిన్ లాగా ఉంటది, హీరోయిన్ లాగా బిల్డప్ ఇస్తుంది. చెయ్యి దులిపితే వేయనట్లే. ఏ గుంటనా కొడుకు పెళ్లి చేసుకున్నాడు కదా, కాలు మీద కాలేజ్ దర్జా బతికెత్తడు. కార్డు పెట్టకంట క్యాష్ ఇచ్చే ఏటీఎం లాంటిదంటే. ఇదే కావాలి నాకు, ఈ అమ్మాయి కావాలి. అదే కావాలా? అలాగే రాంబాబు, డిటిఎస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? రెంట్ కి వెళ్తుంటది. అదే కారులో. సూపర్. అయితే రోజుకో కార్లు తిరగచ్చు అనమాట. తిరిగి పాపని ఎప్పుడు చూపిస్తున్నావు? రేపు మార్నింగ్. మార్నింగే పెడితే తెల్లారిసరికి. నువ్వు సూపర్. చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా. లేజీగా ఒళ్ళు పెంచుకోక, నాజుగా ఉంచు తీగలాగా. ఈజీగా రాజయోగా, ఏజిని మరిపించేయగా. ఈడు ముడతల ధూళి దులుపునుగా. మిల్లికి అద్దాలు సెట్ చేసుకున్నాం. ఫోన్ కూడా బాధ ఎత్తే పని అయిపోద్ది. ఇదిగో ఏమండే
అబ్బా ఇంకెంతసేపు రాంబాబు వచ్చి గంట అయింది. ఆర్డర్ చేసిన వెంటనే రావడానికి అది ఏమైనా కాఫీ ఏంటంటే కాస్ట్లీ కేక్ వెయిట్ చేయాలి. ఏట్రా ఓ నొక్కేస్తాను లిఫ్ట్ కోసమా? అవును. 1000 రూపాయలకి ఆల్రెడీ అమ్మిస్తాను. పరిగెత్తా మీద కొట్టికెళ్ళా లండన్ 10 మొగం వేసుకుని కిందకి మీద పరిగెట్రా. చూసారా మాటలోని వెహికల్ వెళ్ళిపోయింది. వచ్చింది చూడండి. ఈ లోపు 1000 రూపాయలు తడపండి. ఇందాక తడిపాను కదా. ఏమండి ఆవిడ ముందు మిమ్మల్ని లేపాలంటే తడపడం తప్పదు. ఆ స్పెక్స్ నేను చిన్నప్పుడు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాంబాబు. ఏడీనా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాంబాబు, బాగున్నావా? బాగున్నాను సార్. దొరికేసాడు సార్. స్మార్ట్ ఫోన్ కొనుక్కోడానికి డబ్బులు ఇస్తున్నారే ఇవ్వండి సార్. అలా అన్నానా? మరి అనే ఉంటాను. అమ్మో లక్ష్మీదేవి. థ్యాంక్ యూ సార్. మేడం సార్ 620లో ఉంటారు. హాయ్. హాయ్. సార్ కౌశల్య గారేనే 420. అదే 420లో ఉంటారు అంటున్నారు సార్. ఓ ఆ లిఫ్ట్ వచ్చింది. రండి రండి మేడం రండి రండి. ఫోన్ చేస్తా. అలాగే అలాగే. వేసుకోండి వేసుకోండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. లాభం. మీరేం టెన్షన్ పడకండి, నాకు జాబ్ లేదు కానీ క్యారెక్టర్ ఉంది. ఉండండి, వాచ్మెన్ ఫోన్ చేస్తాను. రాంబాబు లిఫ్ట్ ఆగిపోయిందయ్యా. వస్తున్నాడంట. అవునండి, మగాళ్ళ పైన మీ ఒపీనియన్ ఏంటి? అంత కంగారు పడ్డారు? సుఖపడేవాళ్ళు సుఖపెట్టేవాళ్ళు. అదేంటండి అంత మాట అనేశారు? నిజమే కదండి. భార్యకి కావలసినవన్నీ భర్త చూసుకుంటే ఆమెను సుఖపెడుతూ అతను సుఖపడతాడు. సూపర్ అండి. ఇంతవరకు ఎవరు ఈ ముక్కని ఇంత క్యూట్ గా చెప్పలేదు. థ్యాంక్ యూ. అవును, మీరింత ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు కదా, మీ భర్త ఎలాంటి వాడై ఉండాలి? నన్ను సుఖపెడుతూ నా సంపాదన తినిపెడుతూ ఉంటే చాలు. ఇది మన కరెక్ట్ మ్యాచ్. ఇంతకీ ఈ రాంబాబేడండి? జస్ట్ సెకండ్. ఏ రాంబాబు ఎక్కడయ్యా? థ్యాంక్ గాడ్. ఎక్స్క్యూజ్ మీ. ఆపుకోలే కనేస్తున్నాను. యు ఆర్ సో క్యూట్. థ్యాంక్స్ అండి. నా బిజినెస్లో చాలా మంది క్లయింట్స్ ఇలానే అంటారు, కానీ నేను నమ్మలేదు. ఎందుకు మీరంటే నమ్మాలనిపిస్తుంది.